ఈ రోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ ఈ రెండు జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. మెయిన్లీ గుజరాత్ టీంకి చూసుకుంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఎలాగా ఉండాలంటే వాళ్ళకున్న తిన్నెస్ట్ ఛాన్స్ మిగతా రెండు మ్యాచ్లో గెలవడం. అంటే ఈ రోజు కేకేఆర్ని ఓడించడంతో పాటు తమ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని ఓడించాలి. అఫ్కోర్స్ రెండు చేసిన వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా నెగిటివ్లో ఉంది కాబట్టి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టం. బట్ ఏదో ప్లే ఆఫ్ రేస్లో ఉన్నామన్న సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే ఈ రెండు మ్యాచ్లో జీడీ టీం ఖచ్చితంగా గెలవాలని చూస్తారు. అదర్ హ్యాండ్ కోల్కతా టీం చూసుకుంటే వాళ్ళు అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. బట్ ఈ మ్యాచ్లో గెలిస్తే వాళ్ళకి టాప్ 2లో ప్లేస్ కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా క్వాలిఫైర్ వాళ్ళు ఆడతారు. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో కేకేఆర్ మరి ఆర్ఆర్ తప్పితే మిగతా ఏ టీం కూడా 20 పాయింట్స్ రీచ్ అవ్వలేదు. సో దీంతో ఈ రోజు కేకేఆర్ టీం గెలిచారంటే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫైర్ వన్ ఆడతారు. ఇక ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కూడా చాలా మంచి ఫామ్తో వస్తున్నారు. జీడీ టీం తమ ప్రీవియస్ మ్యాచ్లో సిఎస్కే ఓడిస్తే కేకేఆర్ టీం ముంబై ఓడించి మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే జీడీకి కాస్త అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 3 మ్యాచ్లు జరిగితే గుజరాత్ వాళ్ళు 2 గెలిచారు. బట్ కోల్కతా టీం ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచిందే. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం రెండు జట్ల మధ్య ఇదే గ్రౌండ్లో ఒక అద్భుతమైన మ్యాచ్ చూసాం. గత ఏడాది నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు రింకు సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. సో కేకేఆర్ టీం గుజరాత్ టీం మీద గెలిచిన ఒక్క మ్యాచ్ని కూడా ఈ గ్రౌండ్లోనే గెలిచారు. మెయిన్లీ ప్రజెంట్ వాళ్ళు ఫామ్ చూసుకున్న టీం చూసుకున్న జీటీ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి కోల్కతా వాళ్ళు ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. బట్ జీటీ టీం అసలు తక్కువ అంచనా వేయలేం. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉంటూ సిఎస్కే టీంకి షాక్ ఇచ్చారు. సో తమ హోమ్ గ్రౌండ్లో ఆడినప్పుడు జీటీ టీం ఇప్పుడు కూడా ఒక డేంజరస్ టీమే. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. మనం ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో చూసాం గుజరాత్ వాళ్ళు భారీ స్కోర్ కొట్టారు. అలాగే చేసింగ్లో కూడా సిఎస్కే టీం ఆల్మోస్ట్ 200 రన్స్ వరకు కొట్టారు. సో ఫస్ట్ షూర్ మనమైతే మరోసారి ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ కేకేఆర్ టీం కనుక ముందు బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా ఒక హై స్కోరింగ్ గేమ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 33 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 33 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 18 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 రన్స్గా ఉంది. సో ఆబ్వియస్లీ గ్రౌండ్ అయితే ఒక మంచి చేజింగ్ గ్రౌండ్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో జీటీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచినప్పటికీ ఈ గ్రౌండ్లో భారీ స్కోర్ కొడితేనే అది పాసిబుల్ అవుతుంది. అలా కాకుండా 200 బిలో స్కోర్ కొడితే ఈ గ్రౌండ్లో డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఈవెన్ ఈ ఏడాది చూసుకుని గ్రౌండ్లో జరిగిన 6 మ్యాచ్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఓడిపోయింది. 2 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. 4 సార్లు చేస్ చేసిన వాళ్ళే గెలిచారు. సో దీని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇక జీటీ టీంకి చూసుకుంటే ఓవరాల్గా ఈ గ్రౌండ్లో వాళ్ళకి మంచి రికార్డే కనిపిస్తుంది. బట్ ఈ సీజన్లో మాత్రం మిక్స్డ్ రిజల్ట్స్ చూశారు. 6 మ్యాచ్లు ఆడితే 3 గెలిచి 3 ఓడిపోయారు. బట్ ఆన్ దేర్ డే జీటీ టీం ఈ గ్రౌండ్లో ఎలాంటి టీంనైనా సరే ఓడించగలదు. మెయిన్లీ వాళ్ళ టీం విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో సుదర్శన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే గిల్కి ఈ గ్రౌండ్లో ఎలాంటి రికార్డు ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మరోసారి ఖచ్చితంగా వాళ్ళ ఓపెనర్స్ మీద జీటీ టీం గట్టిగా ఆశలు పెట్టుకుంటుంది. అయితే వీళ్ళతో పాటు ఈ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి సునీల్ నారాయణ మరియు రసెల్ వీళ్ళిద్దరి మీద మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు బౌలింగ్లు ఇప్పటివరకు అవుట్ కాలేదు. అలాగే మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఈవెన్ షారుఖ్ ఖాన్ మరియు తవాతియా లాంటి వాళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో జీటీ బ్యాటింగ్లో వాళ్ళు టాప్ ఆర్డర్ పెర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా భారీ స్కోర్ వస్తుంది. బట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మాత్రం మరోసారి తడబడే అవకాశాలు ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో చాలా మార్పులు చేశారు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే రషీద్ ఖాన్ మరియు మోహిత్ శర్మ వీళ్ళిద్దరు తిరిగి ఫామ్లోకి రావడం. సో ఇద్దరు కనుక మరోసారి తమ ఫామ్ను కొనసాగిస్తే ఈ మ్యాచ్లో జీటీ టీంకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు తిరిగి తీసుకొచ్చిన ఉమేష్ యాదవ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. సో ఒక కార్తిక్ త్యాగి మాత్రమే లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చాడు. దీంతో మేబీ గుజరాత్ టీం ఏదైనా మార్పు చేయాలనుకుంటే అతను పక్కన పెట్టి నల్కంటేని తీసుకొస్తారు. లేదు విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదు అనుకుంటే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కేకేఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళు చాలా మంచి ఫ్లోలో ఉన్నారు. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇన్ఫాక్ట్ ఆ టీం చివరికి ఆడిన 4 మ్యాచ్లు కూడా గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం నాపడం జీటీ టీంకి అంత సులువుగా ఉండదు. మీలో ఆల్మోస్ట్ అందరు కేకేఆర్ బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇప్పటివరకు ప్రతి బ్యాట్స్మెన్ కూడా ఈ సీజన్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మంచి బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ అయితే ఓవర్ ద మూన్. లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ అంతకుముందు మ్యాచ్లో చిత్తకొట్టేశారు. అలాగే మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే గత 2 మ్యాచ్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ నితీష్ రాణా కూడా కంబ్యాక్లో చాలా మంచి నాక్ ఆడాడు. సో వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే శ్రేయస్ అయ్యర్ కాస్త అటు ఇటు ఆడుతున్నాడు. కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ అందరూ మాత్రం చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఇక బౌలింగ్లో చూసుకున్న కేకేఆర్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్పెషల్లీ స్పిన్ కాంబినేషన్ అయితే టాప్ నాచ్. బోత్ చక్రవర్తి మరియు నరేన్ ఇద్దరు ప్రతి మ్యాచ్లో వికెట్స్ తీస్తున్నారు. అట్ ది సేమ్ టైం చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నారు. సో వీళ్ళతో పాటు పేస్ బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేయాలి. మెయిన్లీ పవర్ ప్లేలో వికెట్స్ తీయడానికి ట్రై చేయాలి. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ పేసర్స్ కనుక పవర్ ప్లేలో జీటీ ఓపెనర్స్ నోట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే కేకేఆర్ టీంలో కూడా ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా అదే ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎనిమిది మ్యాచ్లో గుజరాత్ టీం గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ చాలా మంచి కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి. ఎవరో ఒక కేకేఆర్ బ్యాట్స్మెన్ టార్గెట్ చేస్తే పని అవదు.
అందరి బ్యాట్స్మెన్ మీద కూడా ప్లాన్స్ వేసుకు రావాలి. మిగిలిన నితీష్ రాణా లాంటి బ్యాట్స్మెన్కు రషీద్ ఖాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ఈ మ్యాచ్లో జీటీ బ్యాటింగ్ ఎంత బాగా రాణించినా సరే బౌలింగ్ సరిగ్గా వేయకపోతే మ్యాచ్ పోతుంది. ఎందుకంటే కేకేఆర్ టీం దగ్గర చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ అటాక్ ఉంది. సో దీంతో కేకేఆర్ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేస్తేనే జీటీ టీం ఈ మ్యాచ్లో గెలవగలుగుతారు. లేకపోతే కేకేఆర్ టీం ఈజీ విన్. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.